you know what is real joy? Do you know what is real happiness? ఈ భూమి మీద మ్యాన్షన్స్ మీరు సంపాదించుకున్నా, ఈ భూమి మీద లక్షలు 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 కూడబెట్టి, బ్యాంక్ బ్యాలెన్స్ మీరు కూడబెట్టి, ఎవ్రీ డే నీకు ఇన్ని లాక్స్ నీ అకౌంట్లో ఉంది అని నీకు మొబైల్కి నీకు మెసేజ్ వచ్చిన, నువ్వు మంచి కారు వాడుతూ, మంచి ఆ డ్రెస్సులు వాడుతూ, మంచి విలాసవంతమైన భవనంలో ఒకవేళ నువ్వు ఉంటున్నా, అది దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదమే కానీ అది నీ ఆనందం కాదు. మరలా చెప్తున్నా, అది దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదమే కానీ దట్ ఈస్ నాట్ ఏ రియల్ జాయ్. రియల్ జాయ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అది కాదు, కాలేదు. హల్లెలూయా. Do you know what is real joy? Coming back to the election of God. ఇది నేను ఏర్పరచుకున్న స్థలం, నీ ఏర్పాటులోనికి నువ్వు రావడం. ఇది నేను నివసించే స్థలం, దేవుని నివాసంలోనికి నువ్వు రావడం. ఇది నా విశ్రమ స్థానం, దేవునితో కవనెంట్లోకి నువ్వు రావటం. ఏ వ్యక్తి లోకంలో నుంచి వచ్చి ప్రభువుతో కనెక్ట్ అవుతాడో, ప్రభువుతో ఏకాత్మ అవుతాడో, దేవుని ఏర్పాటులోకి వస్తాడో, that will give you real joy. Praise the Lord. Praise the Lord. నువ్వు లక్షలు సంపాదించిన నీ లక్షలు కొన్నిసార్లు నీకు అక్కరకి రావు. కరోనా టైంలో అర్థమైంది. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి సూట్ కేసులు డబ్బులు కొమ్మరించి దయచేసి బ్రతికించండి అని ఏం చేయగలమండి మేము? ఆక్సిజన్ క్రియేట్ చేయగలమా? వాడి బ్రెయిన్లోకి చొప్పించగలం? ఏం చేయగలం మేము? ఈ మనీ ఏం చేయగలదు అని చెప్పి చాలామంది కోటీశ్వరులు చచ్చిపోయారు. డబ్బే ప్రతిదానికి పరిష్కారం కాదు. డబ్బే ప్రతిదానికి పరిష్కారం. డూ యు నో, నిజమైన ఏర్పాటు నీకుంటే, నువ్వు దేవుని ఏర్పాటులోనికి వచ్చిన వ్యక్తివిగా, దేవుని సమాధానంలోకి వచ్చిన వ్యక్తిగా, దేవుని సంబంధ బాంధవ్యాలతో బంధించబడిన వ్యక్తివిగా ఉంటే, నీకు డబ్బున్నా లేకపోయినా దేవుని బట్టి నీకేం కలుగుద్ది? ఆనందం కలుగుద్ది. ద్రాక్ష చెట్లు పూతకు, ద్రాక్ష చెట్లు పూయకపోయినా, అంజూరపు చెట్లు ఫలించకపోయినా, నేను యెహోవా యందు ఏం చేస్తాను? ఆనందిస్తాను. దట్స్ ఎ రియల్ జాయ్. ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. ఆర్ యు ఎంజాయింగ్? మీరు సియోన్లో ఉన్నారు, మీరు డబ్బులో ఉన్నారా, మంచి ఉద్యోగంలో ఉన్నారా, మంచి ఇంట్లో ఉన్నారా, మంచి మేడలో ఉన్నారా, మంచి స్టడీస్లో ఉన్నారా, మంచి గుర్తింపు కలిగిన వారుగా ఉన్నారా? నేను అడగట్లేదు, ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. ఆర్ యు రిటర్న్ టు జాయిన్? మీరు తిరిగి సియోనుకు వచ్చారా? సియోను అనుభవానికి మీరు వచ్చారా? నిజంగా దేవుని ఏర్పాటు మీ విషయంలో ముందుకు నడుస్తుందా? హల్లెలూయా. సంసోను బలం ఏంటి? కండబలం కాదు. సంసోను బలం ఏంటో తెలుసా? దేవుడు నాతో ఉన్నాడు. దావీదు బలం ఏంటో తెలుసా? నేను రాజుగా అభిషేకించబడ్డాను. ఐఎమ్ అనాయింటెడ్. దేవుని ఆత్మ నా మీద నిలుస్తున్నాడు. ఏ యుద్ధంలో ఎంతమంది అయినా, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నా యొద్దకు రాదు. 10,000 మంది నా కుడి పక్కన కూలిన ఒక్క మనిషి 10,000 మందితో సమానం అంట. ఎలా వచ్చింది ఆ కాన్ఫిడెన్స్ అంటే, ఐఎమ్ ఎలక్టెడ్. ఎవరు? నేను అభిషేకించబడిన వాడిని, దేవుని ప్రత్యేకత కోసం నిలబడిన వాడిని. కాబట్టి నా ఏర్పాట్లో నేను ఉన్నప్పుడు 10,000 మంది కాదు, 1,00,000 మంది వచ్చినా నన్నెవ్వడు ఏం చేయలేడు. ఎవరికి స్తోత్రం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరో ఎన్నుకున్న ఎన్నికలో మీరున్నారా? దేవుని ఎన్నికలో మీరున్నారా? దేవుని నివాసంలో మీరున్నారా? మీ నివాసాలను చూసి మీరు ఆనందపడుతున్నారా? సౌందర్య సియోను అనే సౌందర్యాన్ని కలిగిన వారై ఉన్నారా? మీరు వేసుకున్న మేకప్ను బట్టి మీరు ఆనందిస్తున్నారా? మీ సౌందర్యాన్ని, నిజమైన సౌందర్యం ఇరుమడింప చేసేటువంటి ఆ వస్త్రాల్ని ధరించిన వారే మీరు ఉన్నారా? లేకపోతే మీ వస్త్రాలను చూసి మీరు వేసుకున్న బట్టలను బట్టి మీరు ఆనందిస్తున్నారా? వాట్ ఈజ్ యువర్ జాయ్?
వారి నోటి నిండా నవ్వెందుకు వచ్చింది అనంటే వాళ్ళు రావాల్సిన స్థలానికి వాళ్ళు వచ్చారు. ఈరోజు మీతో చెప్తున్నాను, చేయాల్సిన ప్రార్థన నువ్వు చేయకుండా, దేవుని సన్నిధిలో ఉండాల్సిన విధంగా నువ్వు ఉండకుండా, నీ ఇష్టానుసారంగా తిరుగుతూ నీ పనులు నువ్వు చేసుకుంటూ దేవుని ఆనందాన్ని ఎట్టి పరిస్థితులు నువ్వు అనుభవించలేవు. దేవుని కాన్ఫిడెన్స్ని ఎట్టి పరిస్థితులు నువ్వు అనుభవించలేవు. నిజమైన ధైర్యం, నిజమైన సౌందర్యం, నిజమైనటువంటి గుండె ధైర్యం ఏమిటో తెలుసా? నాతో నా ప్రభు, నేను నా ప్రభువుతో ఉన్నా అనేటువంటిది అచంచలమైన ఆనందాన్ని ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్.